దేవుని యొక్క ప్రేమను పొందడానికి, దేవుని యొక్క కృపను పొందడానికి మరి ఆ పట్టణము చాలా పశ్చాత్తాపము చెందవలసినటువంటి ఒక స్థితిలో ఉందని దేవుని యొక్క వాక్యం మనకు అక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె తన సమస్త పాపం నిమిత్తము రెండింతలు పొందినను సమాచారం ఆమెకు ప్రకటించుడి. ఆమె చేసినటువంటి దుష్కార్యములు, ఆ పట్టణంలో జరిగిన దుష్కార్యాలు, దేవునికి విరుద్ధమైనటువంటి పాపము యొక్క ఏలుబడి కింద ఉన్నటువంటి ఆ పట్టణమునకు జరగబోయేటువంటి దాని గురించి చూసినట్లయితే అక్కడ చూసినట్లయితే ఏంటంటే రెండింతలు పొందిన సమాచారాన్ని ఆ యొక్క ప్రకటించవలసినటువంటి అవసరత ఉంది. మనం కూడా చాలా సంతోషకరమైన దినాల్లో ఉన్నాం, ఆనందకరమైన దినాల్లో ఉన్నాం. యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు, ఆయన ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తూ ఆయన యొక్క బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నటువంటి సమయాల్లో ఓదార్పుతో కూడినటువంటి మాటలు మనకి ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఎందుకంటే ఆనాడు యెరూషలేము యొక్క పట్టణం యొక్క దుస్థితి ఎట్లా ఉన్నదో ప్రభు అయినటువంటి క్రీస్తు తన ఉపమానం చేత తెలియపరుచున్నాడు. ఏమని తెలియపరుచున్నాడంటే మన హృదయం యొక్క స్థితి కూడా అట్లాగే ఉంది. మన యొక్క హృదయం యొక్క స్థితి అట్లాగే ఉంది. ఆ హృదయం యొక్క స్థితిని సరిచేసుకోవాల్సినటువంటి సమయము అనేటువంటిది సమీపించి ఉన్నది. ఆ సమయం అనేటువంటిది అందుకని ప్రభు యొక్క మార్గమును మీరు సిద్ధపరచుడి. ప్రభు యొక్క మార్గమును మీరు సిద్ధపరచుడి. ప్రభు యొక్క మార్గమును సిద్ధపరిచి ఆయన ప్రకటించున్నటువంటి ఆ యొక్క సువార్తను బట్టి మారు మనసును పశ్చాత్తాపమును ఏంటంటే మరి కలిగి ఉండడం అనేటువంటిది అవసరమైనది. మార్గము సిద్ధపరచుకుంటే నీ యొక్క హృదయమును నా హృదయమును కూడా ఏంటంటే సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరత ఉందని భక్తుడు లేకపోతే ప్రవక్త తెలియపరిచినాడు. ఎందుకంటే యెరూషలేము పట్టణమునకు క్షమాపణ వాగ్దానం ఇవ్వబడింది. ఎందుకంటే తను చేస్తున్నటువంటి అకృత్యములు బట్టి రెండింతల యొక్క పాపము ఏలుబడి చేయుచుండగా ఆ పట్టణమును పశ్చాత్తాపం చెందినట్లయితే అక్కడ చూసినట్లయితే ఆ యొక్క తిరిగి వచ్చే రిటర్న్ గిఫ్ట్ అంటాం మన, రిటర్న్ గిఫ్ట్. దాన్ని చేసినటువంటి పాపములకు తిరిగి ఇచ్చేటువంటి బహుమానం ఎట్లా ఉందంటే రెట్టింపైనటువంటి కీడు దాని మీదకి రాబోతుంది. ఏమిటి? రెట్టింపైనటువంటి కీడు ఆ పట్టణం మీదకి రాబోతుంది. మనం అంటాం కదా, నువ్వు నాకు ఒక సరైనటువంటి ఇచ్చినప్పుడు మనం ద పొలిటీషియన్స్ మాట్లాడుకుంటారు ఎక్కువ, నీకు నేను తగిన సమయంలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటారు. అంటే నువ్వు చేసినటువంటి దానికి ఎట్లాగా నీకు ట్రీట్ చేయాలో నాకు బాగా తెలుసు, ఆ విధమైనటువంటి ట్రీట్ నీకు చేస్తాను కాబట్టి రిటర్న్ గిఫ్ట్. ఇక్కడ చూసినట్లయితే యెరూషలేము చేసినటువంటి ఈ యొక్క పాపపు కార్యాలను బట్టి ఆ కీడుకు ప్రతి కీడు అనేటువంటిది ఎట్లా ఉందండి, రెండింతలైనటువంటి శాపము ఆ పట్టణంలోకి రాబోతుంది. కాబట్టి అది పశ్చాత్తాపం చెంది దేవుని యొక్క వాగ్దానం చేసి దేవుని దగ్గరకు చేరినట్లయితే ఆ పశ్చాత్తాపమును బట్టి విడుదల పొందుతుంది కాబట్టి దాని యొక్క మార్గములను సిద్ధపరచుడి. దేవుని యొక్క వాక్యములు మనం చూసినట్లయితే ఇక్కడ 2వ వచనంలో అంటూ ఉంటాడు, 3వ వచనం, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గమును సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తి చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. ఎందుకంటే ఆలకించండి. ఏంటని చూసినట్లయితే అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. ఇక్కడ రాబోయేటువంటి 700 సంవత్సరాల క్రితం యేసుప్రభు ఈ లోకంలోనికి ఎలాగ వస్తాడో అదేవిధంగా యేసుప్రభువు కంటే యేసుప్రభు వారికి బాప్తిస్మం ఇవ్వడానికి ఆయనకంటే ముందుగా 6 నెలల ముందుగా పుట్టినటువంటి యోహాను యొక్క ప్రవక్త కూర్చున్నటువంటి కూడా ప్రవచనం అనేటువంటిది ఇక్కడ మనకి చెప్పబడుతుంది. ఏంటి ఆ ప్రవచనం చూసినట్లయితే ఆలకించిన అడవులో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గమును సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గమును సరళము చెయ్యడి. ఎందుకని ప్రతి లోయను ఎత్తి చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. ఎందుకంటే అక్కడ చూసినట్లయితే పరిశుద్ధ దేవుని యొక్క నివాస స్థానము అయినటువంటి మన యొక్క హృదయాన్ని పరిశీలన చేసినప్పుడు ఈ హృదయం యొక్క స్థితి అక్కడ మనకు చెప్పబడుతుంది. ఎందుకని మన హృదయ యొక్క స్థితి చూసినట్లయితే ఈ హృదయ స్థితి చూసినప్పుడు ఇక్కడ మానవుని యొక్క హృదయం ఎట్లాగుంది అంటే గర్వం చేత నింపబడింది. ఏదైనా సరే
గర్వం చేత నింపబడినటువంటి స్థితి అది కొద్ది నాళ్ళు మాత్రమే ఉంటుంది, కొద్ది దినాలు మాత్రమే వర్ధిల్లుతుంది. మరి ప్రపంచంలో హిస్టరీ తిరిగేస్తే, ప్రపంచ చరిత్రను తిరిగేస్తే గర్వంతో విచ్చలవిడిగా ఉన్నటువంటి వారు ఎక్కువ కాలం మన్నజాలలేదు. ఎవరు కూడా ఎక్కువ కాలం వాళ్ళ యొక్క గర్విష్ఠ హృదయాలతో మరి వారు ఎక్కడ కూడా స్థిరపడినటువంటి వారుగా లేరు. ప్రపంచ చరిత్రలో హిట్లర్ మొదలుకొని నెపోలియన్ వరకు భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఔరంగజేబు చరిత్రను చూసిన, మిగిలినటువంటి వారి యొక్క చరిత్రను చూసినట్లయితే గర్వము అనేటువంటిది వారి మీద ఏలుబడి చేసినప్పుడు వారు పరిపాలన అనేటువంటిది అంతమొందించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక్కడే మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, గర్వము అనేటువంటి హృదయ స్థితి మన జీవితాల్లో ఏం తీసుకొస్తుందంటే ఒక ఉన్నతమైనటువంటి ఆ స్థితిని, దేవుని కంటే ఉన్నతమైనటువంటి స్థితిని ఆశించేటువంటి స్థితికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని అన్నాడు ఇక్కడ చూసినట్లయితే ఆలకించిన అడవిలో ఒకటి చెప్తున్నాడు, యెహోవాకు మార్గము సిద్ధపరచండి, ఎడారిలో మా దేవుని రాజమార్గమును సరళము చేయడి. మన యొక్క హృదయం గురించి దేవుడి యొక్క వాక్యం చెప్పబడుతుంది. మన యొక్క హృదయం యొక్క స్థితిని గురించి దేవుడి యొక్క వాక్యం చెప్పబడుతుంది. నీ యొక్క హృదయ యొక్క స్థితి, నా యొక్క హృదయం యొక్క స్థితి చూసినట్లయితే ప్రతి లోయను ఎత్తు చేయవలసినటువంటి అవసరత ఉంది. రెండోది కనుక చూసినట్లయితే ప్రతి పర్వతము, ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కవిగాను, కరుకైనవి సమముగాను ఉండవలను. అప్పుడే అక్కడ ఏమిటంటే సమతలమైనటువంటి స్థితిని కలిగి ఉంటుంది. మనం చూడండి, మనం మానవుని యొక్క నాగరికత పరిశీలన చేసినప్పుడు మానవుని యొక్క నాగరికత విరసిల్లినటువంటి ప్రాంతాలు ఏ ప్రాంతాల్లో? నదీ తీర ప్రాంతాల్లోనే మానవుని యొక్క నాగరికత ఏర్పాటు చేయింది. అదేవిధంగా నేటి ఆధునిక ప్రపంచంలో కూడా మానవుని యొక్క నాగరికత ఉచ్చలమైనటువంటి స్థితి ఎక్కడ ఉంటుందంటే మైదాన ప్రాంతాల్లో మాత్రమే నాగరికత విరసిల్లుతూ ఉంటుంది. మీరు ఎక్కడ చూసినా మైదాన ప్రాంతంలోనే జనాలు నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అక్కడ జనసాంద్రత కూడా, మైదాన ప్రాంతంలో జనసాంద్రత అనేటువంటిది ఎక్కువగా ఉండదు. ఎందుకంటే మానవుడు నివాసం చేయడానికి అనుకూలమైనటువంటి ప్రాంతము ఏదంటే మెట్ట ప్రాంతాలు, పర్వత ప్రాంతాల కంటే మైదాన ప్రాంతం అనేటువంటిది మానవుడు తను నివాసం చేయడానికి చక్కటి అనుకూలమైనటువంటి ప్రాంతం. కాబట్టి మైదాన ప్రాంతాలలో మానవుడు ఏం చేస్తూ ఉంటాడంటే నివాసాలు ఏర్పాటు చేసుకుంటాడు. మనం అందరం కూడా ఏ ప్రాంతంలో ఉన్నాం? మైదాన ప్రాంతాల్లో నివాసం. మన కొండల్లో లేం, మెట్టలో లేం. కొండల్లో మెట్టల్లో ఉండేటువంటి వారు చూసినట్లయితే కిలోమీటర్కో ఇల్లు, 2 కిలోమీటర్లకు ఇల్లు, అక్కడ ఎక్కడ కూడా జనసాంద్రత అనేటువంటిది ఉండదు. జన నివాసాలు అనేటువంటి చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే, మనం కంపేర్ చేసుకున్నట్లయితే మానవుడు నివాసం చేయడానికి తనకు అనుకూలమైనటువంటి సమతలమైనటువంటి భూమి మైదాన ప్రాంతం. ఈ మైదాన ప్రాంతంను మానవుని యొక్క నాగరికత వికసించడానికి, అభివృద్ధి చేయడానికి, మానవుడు జీవించడానికి ఎంత అనుకూలమైనటువంటి భూమిగా మైదాన ప్రాంతం ఉంటుందో, దేవుడు కూడా మన హృదయంలో నివాసం చేయాలంటే నీలో ఉన్నటువంటి పల్లాన్ని ఎత్తి చేయాలి, ఎత్తుకున్నటువంటి పర్వతాన్ని రెండోది కనుక చూసినట్లయితే లోయలను ఎత్తి చేయాలి, ప్రతి పర్వతమును కూడా, ప్రతి కొండను కూడా అణచాలి. చూసినట్లయితే వంకర స్థితి కలిగి ఉండే దాన్ని ఏం చేయమన్నాడండి? చక్కగాను, కరుకైనవి ఎట్లా ఉండాలంట? సమముగాను ఉండాలి. అంటే నీ జీవితంలో అనేకమైనటువంటి, గలతీయులకు రాసిన పత్రికలు చెప్తుంటాడు 6వ అధ్యాయంలో, మన జీవితం అనేకమైనటువంటి పాపాలు అనేటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే కరుకైనటువంటివి, అవి సమతలము లేనటువంటివి. రెండు కనుక చూస్తున్నట్లయితే ఈ లోక సంబంధమైనటువంటివి అనేకమైనవి మన హృదయంలో ఉంటుంది. ఈ చిన్న హృదయం, గుప్పటి హృదయంలో అన్ని పరిస్థితులు కూడా దీంట్లోనే ఉంటుంటాయి. మానవుని యొక్క హృదయము చూసినట్లయితే అతి భయంకరమైనటువంటి దీనిని చూసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి మహాసముద్రాల యొక్క లోతునైన కనుగొనగలుగుతాము, కానీ మానవుని యొక్క హృదయపు లోతు ఎంతో అనేటువంటిది ఏ మానవుడు కూడా కనుగొనలేడు. మానవుని యొక్క హృదయం యొక్క లోతు అనేటువంటిది ఎంత ఉంటుంది అనేటువంటిది ఏ మనిషికి కూడా తెలీదు. అందుకన్నాడు, నీలో గర్వం ఉందా? దాన్ని తీసివేయి. నీలో అహంకారం ఉందా? తీసేయి. నీలో వంకర ఆలోచనలు ఉన్నాయా? తీసేయి. దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు నువ్వు కలిగి ఉన్నవా? తీసివేయి. నువ్వు తీసివేసి నీ హృదయం ఏం చేయాలంటే సిద్ధపడినటువంటి స్థితిని నీవు కలిగి ఉండాలా. సిద్ధపడినటువంటి నువ్వు స్థితిని కలిగి ఉండి
అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే తెలుసా, మన యొక్క హృదయంలో దేవుడు నివాసము చేయటానికి ఏంటంటే ఇష్టపడటం అనేటువంటిది మనకి జరుగుతుండదు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అంటాడు ఏంటని చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మనలో ఉన్నటువంటి దేవుడు నివాసము చేయడానికి మనలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తీసివేయాలి. వ్యవసాయదారులు మనందరికీ తెలుసు, మన వ్యవసాయ భూమి చేస్తూ ఉంటాం. మనందరం చిన్నతనంలో మేము ఊడ్చేటప్పుడు వెనకాల కట్టలేయటానికి వెళ్ళేవాళ్ళు. మాకు మగవాళ్ళు కూలి ఇచ్చేవారు కదా, కట్టలేసినందుకు ఆడవాళ్ళు కూలి ఇచ్చేవారు. మాకు ఇస్తే కూలేమో ఆడవాళ్ళు కూలి ఇచ్చేవారు, కానీ పని ఆడవాళ్ళ కంటే ఎక్కువ మగవాళ్ళ కంటే ఎక్కువ పని చేయించేవాళ్ళు మా చేత. ఏం చేసేవారు, ఒక ఏబ్రాసి రైతు ఉన్నాడు అనుకోండి, ఆ రైతుని ఏబ్రాసుడే అనాలి. ఒకే రోజున గట్లంక పెడతాడు, ఒకే రోజున చెత్త కూడా పెడతాడు, ఒకే రోజున త్వరలేస్తాడు, ఒకే రోజున ఆకు తెత్తాడు, ఒక రోజున ఊడిపడుతాడు. ఎందుకంటే ఏబ్రాసుడు ఆ పంట కూడా అలాగే పండుతుంది, నీవు నాటు వేసేటప్పుడు కొంతమంది ఉంటారు, మంచి రైతులు ఉంటారు, ఏం చేస్తారు, వ్యవసాయము ఊడ్చడానికి ముందుగా తన వ్యవసాయాన్ని ఏ రీతిలో సాగులోనికి తేవాలో ఆ రీతిలో తన వ్యవసాయ భూమిని సిద్ధపరుస్తుంది. కొంతమంది పొలాలు చూస్తే మన ముఖం అద్దంలా కనబడుతుంది, మన ముఖం అద్దంలో ఎలా కనబడుతుందో వాళ్ళ పొలాలు చూసినట్లయితే అంత చక్కగా నీట్గా సిద్ధపరిచి ఉంచుతారు. అంటే చక్కటి పొలం చూసినప్పుడు నీట్గా గట్లు కొట్టి చెత్త తొక్కుడు తొక్కి తొరాలు అన్నీ వేసి, ఇంకా ఏంటంటే రెడీ టు కుక్ రైస్ ఎలా ఉంటుందో అక్కడ ఊడ్పు ఊడ్చడానికి చక్కగా ఉంటుంది. వీళ్ళు కూడా ఏంటంటే చక్కగా ఊడ్పు ఊడ్చడానికి కూడా అనుకూలం ఉంటుంది. మంచి రైతు చేసే పని ఏం చేస్తారండి, ముందుగా తన వ్యవసాయ భూమిని సాగు చేయటానికి సరైనటువంటి క్రమంలో సిద్ధపరచుకుంటాడు. అది శ్రద్ధ గల రైతు చేసేటువంటి పని. కొంతమంది రైతులు ఉంటారు అన్నీ ఒకే రోజున. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, మాకు ఊడుపుల అనుభవాలు చెప్తే అదే రోజున ట్రాక్టర్ దున్నుతుంది. ఇంకా వెరైటీ రైతులు వీళ్ళు. అదే రోజున ట్రాక్టర్ దున్నుతుంది, అదే రోజున ఊడుపులో వస్తారు, అదే రోజున ఆకుతీతలు వస్తారు, అదే రోజున. వీడికి ఏ విధమైన సిద్ధపడి ఉండదు. వీడు ఎందుకు చేస్తాడు వీడి వ్యవసాయ భూమిని బట్టి పక్కడి భూమి కూడా పండదు. ఎందుకంటే ఎలకలన్నీ ఈడి దాంట్లోనే ఉండే, పక్కడి భూమి కూడా పండవుతుంది. అందుకని శుభ్రం లేనటువంటి వ్యక్తి మన పక్కనుండే నువ్వెంత శుభ్రం కూడా ఆడ అశుభ్రత మనల్ని కూడా అంటుకుంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, అశుభ్రమైనటువంటి ఆ రైతు బట్టి పక్కడి భూమి కూడా వీడి చేలో తిన్న ఎలకలన్నీ ఏం చేస్తాయండి, వీడి చేను అయిపోయిన తర్వాత పక్కడి చేను మేసేస్తూ ఉంటాయి. కాబట్టి ఒక సాధారణమైనటువంటి వ్యవసాయ కుటుంబంలో మనకు ఉన్నటువంటి అనుభవం అంటే, వ్యవసాయము చక్కగా పండాలంటే దానికి తగినటువంటి రీతిలో ఆ భూమిని మనం సరైనటువంటి రీతిలో సిద్ధపరుస్తాం. మంచి పంట వేసి మంచి ఫలాలు ఆశిస్తూ ఉంటాం. అట్లాగే దేవుడు కూడా మన హృదయం అని కూడా అట్లాగా సిద్ధపరిచినటువంటి హృదయం కావాలి. నీ హృదయంలో ఈ యొక్క పాపం అనేటువంటి రాళ్ళు గులకరాళ్ళు ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం విత్తినప్పటికీ కూడా ఆ గులకరాల్లో దేవుని యొక్క వాక్యం ఫలించడానికి అవకాశం ఉండదు. నీలో గర్వం అనేటువంటిది కనుక ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని ఈ చెవితో వింటాం, ఆ చెవితో విధులు పెట్టేస్తూ ఉంటాం. దాన్ని అక్కడ ఏ విధమైనటువంటి నాటుకొని అది సరైన రీతిలో ఫలభరితమైనటువంటి ఆ ఆశీర్వాదము తీసుకొచ్చేటువంటి రీతి మనకు అక్కడ కనిపించదు. అందుకని అన్నాడు, ప్రభు యొక్క మార్గమును సిద్ధపరచండి అంటే దేవుడు చెప్తున్నాడు, నేటి దినాన్న మీ హృదయమును మీరు సిద్ధపరచుకోనండి. సింపుల్. మీరు ఒకసారి మీ మైండ్ మ్యాప్లో కనుక వ్యవసాయ భూమి మన హృదయం రెండు కంపేర్ చేసుకోండి. ఆ రైతు ఎలాగా ఉంటాడో మన మైండ్ ఎలా ఉంటుందో రెండు కంపేర్ చేసుకుంటే, ఓహో సిద్ధపరచువాడి యొక్క వ్యవసాయ భూమి నా యొక్క హృదయం అనేటువంటిది ఉన్నప్పుడు నాలో వేయబడినటువంటి మీరు సండే ఆదివారానికి వచ్చే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. తెలుసా మీకు? ఇవాళ రేపు పొద్దుట ఆదివారం అని ముందుగా గ్రహించినటువంటి వాళ్ళు అన్నీ సిద్ధపరచుకుని కరెక్ట్గా వస్తూ ఉంటారు. ఆ చూదాంలే అన్న వాళ్ళు వచ్చే దారిలో గొప్పులు తన్నుకుని వచ్చిన తర్వాత ఇక్కడ మెట్లు తన్నుకుని రెడీనెస్ ఉండదు కదా. రెడీనెస్ ఉండనాడు ఆ కాళ్ళు అన్నీ కూడా ఆ స్థితిలోనే వస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథం ఒక్క విషయం చెప్పిందంటే మన జీవితానికి ఆత్మీయ సంబంధమైన విషయాలు చెప్తుంది, శారీరక సంబంధమైన విషయాలు చెప్తుంది, మానసిక సంబంధమైన విషయాలు చెప్తుంది, సామాజిక సంబంధమైన విషయాలు ప్రతి దానిని కూడా టచ్ చేస్తూ ఉంటుంది. అందుకని నీ హృదయ స్థితి నా హృదయ స్థితిని కూడా దేవుడు తెలియపరిచినాడు. నీ యొక్క మార్గములను సిద్ధపరచుకోండి.
నీ యొక్క హృదయము దేవునికి అనుకూలమైనటువంటి హృదయముగా, నీలో ఎత్తైనవి, వంకరవి, లేకపోతే చూస్తున్నట్లయితే అనేకమైన కరుకైనటువంటివి ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా నువ్వేం చేయాలంటే లెవెల్ చేయాలి. ఆ లెవెల్ చేసినట్లయితే అన్నాడు కదా, ఇక్కడ చక్కగాను కరుకైనవి సమముగాను. మన జీవితాల్లో కరుకైన జీవితం ఉంటుంది. నీ నోటితో మాట్లాడే మాటలు చాలా కరుగ్గా మాట్లాడుతూ ఉంటాం. నోటికి ఏమొస్తుందో తెలియదు. కరుకైన మాట, ఒక దెబ్బ కంటే కరుకైన మాట అది చాలా భయంకరమైనటువంటి కార్యాన్ని జరిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కరుకైనటువంటి ఒక స్థితి ఏం చేయమన్నాడంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సరి చేసుకోవాలి. అందుకని కరుకైనటువంటి స్థితి ఏదున్నా, ఎత్తైనటువంటిది ఏదున్నా, పల్లపు స్థితి ఏదున్నా దాని అంతటిని కూడా నువ్వు సమపరుచుకున్నప్పుడు దేవునికి సిద్ధపడినటువంటి హృదయాన్ని నీవు కలిగి ఉంటావు. మరియ తన యొక్క జీవితంలో అదే చేయగలిగింది. మరియ తన యొక్క యవ్వన కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడానికి దేవుడు తన యొక్క గర్భములో పరిశుద్ధాత్మ చేత జన్మింపజేయబడటానికి ఆ విధమైనటువంటి సిద్ధపాటు కలిగినటువంటి కన్యకగా ఉంది. కాబట్టి దేవుడు ఆమె యొక్క గర్భాన్ని ఆమె యొక్క గర్భాన్ని వాడుకున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో చెబుతుంది, నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో అడ్డంకులను తొలగించి వేయాలి అంటాడు కదా. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు. ఇలాగూ జరిగినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదంతా జరుగుతుంది, ప్రతి వాడు చూస్తాడు, ప్రతి వారు కూడా ఏంటంటే దాన్ని అనుభవిస్తూ దేవుని మహిమ చూడగలుగుతారు. రక్షణ అనేటువంటిది ఆ స్థితిని కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా పొందగలుగుతారు. అందుకని ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞించుచున్నాడు. నేనేమి ప్రకటిద్దునని మరి ఒకడు అడుగుచున్నాడు. ఏంటంటే సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారు అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఓదగా గడ్డి ఎండును పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారు. గడ్డి ఎండు పువ్వును దాని పువ్వు వాడిపోను. మన దేవుని యొక్క వాక్యము నిత్యము కూడా నిలుస్తుంది. దేవుని యొక్క వాక్యమును మనం చూసినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, మానవుని యొక్క స్థితి. ఆ మానవుని యొక్క స్థితి మనం చూసినట్లయితే ఏంటంటే, మానవుడు అనుకుంటూ ఉంటాం కదా, ఈ లోకంలో దేవునికి బిడ్డలుగా మనము లేనటువంటి ఒక సమయంలో, దేవుని ఎరగినటువంటి సమయంలో అంటుండు కదా, ఇక్కడ చెప్పినప్పుడు ఆలకించుడు నేనేం ప్రకటన మరొకటి చెప్తున్నాడు, సర్వ శరీరులు కూడా గట్టిలా ఉన్నారు, వరాందమంతి కూడా ఏంటంట నిలకడలేని మానవుడు. మన యొక్క జీవితాల్లో ఎవరు ఎంతకాలము ఎట్లా జీవిస్తారో ఎవరికి కూడా తెలియదు. మొన్న ఒక యాక్సిడెంట్ అయింది కదా, మన ఎమ్మెల్సీ గారి యాక్సిడెంట్. ద ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ ఆక్విడ్లో ఆయన మంచి స్పీచ్ వచ్చాడు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లకి. ఆయన వచ్చి ఇక్కడ బీమార్లో ఉన్నటువంటి ఆశా వర్కర్లకి, అంగన్వాడీ టీచర్స్కి సపోర్ట్ చేయడానికి రావాలి. ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్లో చెరుకువాడలో జరిగినటువంటి యాక్సిడెంట్లో ఆయన ఏమయ్యాడు ఎవరు ఊహించలేదు. వర్తమానము వాట్సాప్ మెసేజ్లోకి వచ్చినప్పుడు ఏంటి ఈయన ఇలా జరిగిందా, ఎక్కడే మాట్లాడాడు మెసేజ్ వచ్చింది, కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ జరిగింది. ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో అయినా మనం చాలామందిని చూస్తూ ఉంటాం. మన యొక్క పరిస్థితి చూస్తే మన యొక్క నరుని యొక్క ఆయువు, నరుని యొక్క శ్వాస, నరుని యొక్క బ్రతుకు ఎంత అనేటువంటిది మనం చూసినట్లయితే ఎప్పుడు ఎవరికి ఏమి సంభవించినో ఎవరికి కూడా ఎరికై లేదు, ఎవరికి తెలియదు. అందుకని అన్నాడు, వీరందరి యొక్క పరిస్థితి చూసినట్లయితే వీరందరి యొక్క సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. గడ్డిని పోలినటువంటి ఒక మనిషి, ఈ గడ్డిని పోలినటువంటి ఒక మనిషి చూసినట్లయితే అంటాడు కదా, ఆయన ఏమని చెప్తున్నాడంటే, యెహోవా తన శ్వాసము దాని మీద ఊదుగా గడ్డి ఎండును పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. వీరుగా మనుషులను చూసినట్లయితే గడ్డి లాంటి మన యొక్క బ్రతుకు ఎంతసేపు కనబడి అంతలో మాయమైనటువంటి జీవితాలు, నీటి బుడగ లాంటి జీవితాలు. కానీ మన జీవితాల్లో అహంకారం, గర్వం, తర్వాత చూసిన అతిశయం మన జీవితాల్లో చూసినట్లయితే కరుకైనటువంటి హృదయస్థితి, కాఠిన్యం కలిగినటువంటి ఆ యొక్క మనసు, అంతా కూడా మన హృదయంలో ఏం చేస్తాయంటే ఏలుబడి చేస్తూ ఉంటాయి. అందుకని అన్నాడు, ప్రభు యొక్క మార్గంను మీరు సిద్ధపరచండి.
ప్రభు యొక్క మార్గంను సిద్ధపరచాలి. ప్రభు నీ హృదయంలో ఉండాలండి, నా హృదయంలో ఉండాలండి. ఒక వ్యవసాయదారుడు తాను వేసేటువంటి విత్తనము కొరకు తను సిద్ధపరిచేటువంటి భూమిని ఏ విధముగా సమం చేస్తాడు, ఏ విధమైనటువంటి స్థితిలో దానిని మలుచుకుంటుంటాడు. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో నాటబడాలండి. నీ హృదయంలో నాటబడిన వాక్యం ఫలించాలండి. ఒక వ్యవసాయదారుడు తన పొలమును తన పంట కొరకు సిద్ధపరిచేటువంటి స్థితిని మనము కలిగి ఉండాలని పరిశుద్ధ వాక్యం చెప్పబడుతుంది. అందుకని మానవులమైనటువంటి మనం అందరం కూడా ఈ లోకంలో ఎవ్వరు కూడా శాశ్వతమైనటువంటి వారు ఎవరు లేరు. ఎందుకని చూసినట్లయితే ఈ లోకంలో మనం అనేక మందిని చూసాం. ప్రపంచాన్ని జయించినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రపంచమంతా వారి పేరు చెప్పితే గడగల్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో చూసినట్లయితే వారికంటే మీకు ఒక 2 years బ్యాక్ మిస్త్రా ద టాటా కంపెనీ చైర్మన్ అయిన మనం ప్రపంచంలోనే వాళ్ళు తయారు చేసేటువంటి కార్లు చాలా నాణ్యమైనటువంటి కార్లు తయారు చేస్తూ ఉంటారు. అండ్ బొంబే పట్టణం నుంచి కలకత్తా వెళ్ళి వస్తున్నాడు. ఆయనకి ఏది కొదువు కాదు. ఆయన ఏం చేశాడంటే నేషనల్ హైవే ఎక్స్ప్రెస్ హైవేలో వస్తున్నప్పుడు ఆయన జరిగినటువంటి యాక్సిడెంట్, అది చాలా ఎప్పటికీ ఆ యొక్క యాక్సిడెంట్ గుర్తొస్తే ఎంత భయంకరంగా ఉంటుందంటే తెలుసా. ఆయన ఒక టాటా కంపెనీ అంటే ప్రపంచంలోని గొప్ప మంచి కంపెనీ, వాళ్ళది మంచి కంపెనీ. వాళ్ళ కార్లే కానీ వాళ్ళ ఫ్లైట్సే కానీ ప్రతిదీ కూడా ప్రతి వ్యాపారంలో ఉంటుంది. కానీ ఆయన జరిగినటువంటి యాక్సిడెంట్ వస్తూ ఉండగా ఫ్రంట్ ఉన్నటువంటి వీల్ పంచర్ అయ్యి అతి దారుణమైనటువంటి స్థితిలో వాళ్ళు యాక్సిడెంట్కి గురయ్యారు. అతి దారుణమైన స్థితిలో ఆయన అనుకోవచ్చు ఆ ప్రపంచంలో భారతదేశంలో నెంబర్ 1 పొజిషన్ వాళ్ళది. నెంబర్ 1 పొజిషన్. వాళ్ళకి ఏం కొదువా కానీ అనుకుంటారా నా ప్రాణం ఎట్లాగనేటువంటిది ఎవరైనా అనుకుంటుంటారు? అందుకని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, హెచ్చరిస్తుంది, ఈ లోకంలో మనిషి యొక్క స్థితి ఎట్లా ఉంటుంది. మనిషి గడ్డిని పోలి ఉన్నాడు. అందమంతా కూడా మనం చూసినట్లయితే ఏమని చెప్పబడుతుందండి, నేనేమి ప్రకటించి మరి ఒకడు గడ్డిని పోలి ఉన్నారు. యెహోవా తన శ్వాసము దాని మీద గడ్డి ఎండిన పువ్వు వాడును, నిశ్చయముగా జనులు గడ్డి లాంటి వారు. అయితే గడ్డి లాంటి యొక్క మన జీవితానికి ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఏంటని చూసినట్లయితే గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, కానీ మన దేవుని వాక్యము నిత్యము నిలుసును. నువ్వు అందాన్ని ప్రేమించు, నీకున్నటువంటి ధనాన్ని ప్రేమించు, నీకున్నటువంటి వేరు వాటిని నువ్వు ప్రేమించి నువ్వు జీవించినట్లయితే నీకు ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ప్రేమించినట్లయితే, దేవుని యొక్క వాక్యమే సత్యమైనది, వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము అదేం చేస్తుందంట, నిత్యము నిలిచును. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎక్కడ నిలబడాలండి? మన హృదయంలో నిలబడాలి. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నిలబడాలండి. మన యొక్క హృదయ స్థితిని అనేటువంటి దానిని మనం ఏం చేయాలంటే సమతలము చేసుకునేటువంటి స్థితిలో మనము ఉండాలి. మానవుడిగా మనకు కొన్ని రకాలైనటువంటి ఉంటాయి, మనకి రకరకాలైన ఈగోలు ఉంటాయి, మనకి రకరకాలైనటువంటి పరిస్థితులు మానవుడు మంచిగా ఉండొచ్చు, కానీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఒక రకంగా తయారైపోతూ ఉంటాడు. వాటన్నిటిని మనం ఏం చేయాలో తెలుసా? కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఫలించాలా. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఫలించాలి. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో నివాసము చేయగలిగిన స్థితి ఉన్నప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా మనం పిలువబడతాం. దేవుని కొరకు జీవించడానికి అవకాశం అనేటువంటిది మనకి ఇవ్వబడుతుంది. అందుకని అంటూ ఉంటాడు, పత్రిక పాఠ్యభాగంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియపరుస్తూ ఉంటాడు తిమోతికి. ప్రియమైనటువంటి ఒక తిమోతికి 2వ పత్రిక రాస్తున్నాడు. తిమోతికి రాసేటప్పుడు అపోస్తలుడైన పౌలు గారు రోమా జైల్లో మగ్గిపోతున్నాడు. జైల్లో పెట్టినప్పుడు తన పనివారు వెళ్ళారు, అంటే తన యొక్క సహచరులు వెళ్ళినప్పుడు అపోస్తలుడైన పౌలుకి కొన్ని రకాలైన చర్మపు కాగితాలు ఇచ్చారు. ఏదైనా ఒక రాయగలుగుతాడు మనం. అప్పుడు తను రాశాడు ఈ 2వ పత్రిక. చివరిగా రాసినటువంటి పత్రిక ఏంటంటే అపోస్తలుడైన పౌలు చివరి రాసినటువంటి పత్రిక తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక రాసేటప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలుకి తెలుసు, నేను కొద్ది దినాలలో ఈ యొక్క రోమాన్ని పరిపాలిస్తున్నటువంటి నీరో చక్రవర్తి చేతుల్లో నేను చనిపోతాననేటువంటి సత్యం ఆయనకి తెలుసు. నీరో చక్రవర్తి చేతుల్లో నేను చనిపోతాననే సత్యం తెలుసు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఆయన చేసినటువంటి నా పరిచర్య
నేను చేసినటువంటి ఒక గొప్ప కార్యాలు, నేను చేసినటువంటి అనేకమైనటువంటి ఒక విషయాలు మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే అక్కడ పరిశుద్ధ గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అంటాడు. 4వ అధ్యాయంలో పరిశుద్ధ లేఖన భాగం మనకు చెప్తుంది. ఏమని చెప్తా 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆయన అంటాడు, ఏమని చెప్తాడు, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, నువ్వు అన్ని విషయాల్లో మితముగా ఉండుము, తర్వాత శ్రమపడుము, సువార్తికిని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు, నీ పరిచర్యను అంతని కూడా సంపూర్ణంగా జరిగించు. నువ్వు అన్ని విషయాల్లో కూడా ఏంటంటే అతి చేయకూడదు. నేను చాలాసార్లు చెప్తాను, అతి పెద్ద పెను ప్రమాదం. అతి చేసే వాళ్ళు మనకు ప్రమాదకారులు కూడా వారు. తనకి ఇవ్వబడినటువంటి, నేను చెప్పాను కదా, అతి చేసినటువంటి సింహానికి ఎలా ఉంటుందంటే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మానవుడికి ప్రతి విషయంలో కూడా ఒక నియమం ఉంది, ఒక లిమిట్ ఉంది, పరిమితి ఉంది. ఆ పరిమితిని మించి మనం ఏది కూడా చేయకూడదు. నువ్వు మాట్లాడేటప్పుడు మితముగా మాట్లాడమని ఉంది పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే. మితముగా మాట్లాడమని ఉంది. నువ్వు చేసే ప్రతి పని కూడా మితముగా ఉండాలి. నువ్వు చేసే ఫ్యాషన్ కూడా మితంగానే ఉండాలి. కొంతమంది తెలిసిపోతూ ఉంటారు, వాళ్ళకు ఉన్నటువంటి దానికంటే అద్దెది ఎక్కువ ఉండాలి, ఉన్నదానికంటే అద్దెది, అది మిత్తి మీరి చేయటం. తనకు ఉన్నటువంటి జ్ఞానానికంటే ఆ మిత్తి మీరినటువంటి ప్రవర్తన కలిగి ఉండడం. అంటే నాకున్నటువంటి లిమిట్స్లో నువ్వు అందరం కూడా ఆ లిమిట్స్కి లోబడి మనం జీవించాలి. ఏదైనా అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నువ్వు మితముగా ఉండాలి. దేంట్లో అయినా నువ్వు మితముగా ఉండాలి. ఎందుకంటే అబద్ధ బాధకులు వచ్చారు, అప్పటికి అబద్ధ బాధకులు వచ్చారు. ప్రజల విశ్వాసాలు చూసినట్లయితే దురద చెవులు కలిగినటువంటి వారు వీరు. దేవుని యొక్క వాక్యం సత్యాన్ని తెలియపరిచేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వాళ్ళు ఇష్టపడతలేదు. ఈ దురద చెవులు కలిగినటువంటి ఆ వ్యక్తులు మనం చూసినప్పుడు, దురద చెవులు కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు చూసినప్పుడు వారి జీవితాల్లో మనం చూసినట్లయితే వారు ఎక్కడ కూడా దేవుని యొక్క పరిశుద్ధతకు చోటు ఇవ్వట్లేదు. వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధతకు చోటు. అటువంటి సమయంలో తిమోతికి పత్రిక రాస్తూ ఆయన చెప్తుంటాడు, నేను ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే అంటూ ఉంటాడు కదా, నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండుము, కానీ నువ్వేం చేయాలో తెలుసా, శ్రమపడుము, సువార్తికిని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. నీ సువార్తికుని యొక్క పనిని నువ్వు ఎట్లా చేయాలంటే నువ్వు సంపూర్ణముగా జరిగించాలి. కాబట్టి విశ్వాస అయినటువంటి నీవు, సేవకుడైనటువంటి నేను కూడా, మనం అందరం కూడా ఏం చేయాలి తెలుసా, క్రైస్తవ జీవితం అనేటువంటి కొన్ని హద్దుల మధ్య ఏర్పాటు చేయబడినటువంటిది క్రైస్తవ జీవితం. ప్రతిదానికి ఒక హద్దు ఉంది, హద్దు మీరి ఏది చేయడానికి వీళ్ళ. కాబట్టి మితము అనేటువంటిది ఉండాలి, దానిని మితిమీరి. అప్పుడు తిమోతి నా ఆత్మీయ కుమారుడు అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. కాబట్టి నా ఆత్మీయ కుమారుడు అయినటువంటి తిమోతికి చెప్తున్నాడు, నువ్వు మితముగా ఉండాలి, కానీ శ్రమ పడాలి. రెండోది కనుక చూసినట్లయితే నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగింది. నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఎందుచేతనంటే నేను ఇప్పటి వరకు నీకు తోడుగా ఉన్నాను. ఇప్పుడు నేను ఈ లోకమును విడిచిపెట్టేటువంటి కాలము సమీపముగా ఉన్నది. కాబట్టి నీవు తనకు చెప్తున్నాడు, తను ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి గద్దించి లేకపోతే దానికి హెచ్చరిక చేస్తూ అనేకమైనటువంటి సత్యాలు ఏం చేస్తాడండి అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నాడు. ఏంటంటే నువ్వు చూసినట్లయితే, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారి అందరికీ అనుగ్రహించి. ఇక్కడ మరణశిక్ష సమీపించినటువంటి సమయంలో సమీపించినటువంటిది విషయం అపోస్తలుడైన పౌలు గారికి స్పష్టంగా చెప్పబడింది. అందుకనే మరొకసారి నేను తిమోతిని చూసేటువంటి అవకాశం నాకు ఉండదేమో తెలుసు పౌలు గారికి. మరొకసారి నేను తిమోతిని ప్రత్యక్షంగా దర్శించలేను, తిమోతికి నేను హెచ్చరించలేను. కాబట్టి తిమోతిని మరలా చూతననేటువంటి నమ్మకం అపోస్తలుడైన పౌలు గారికి లేదు. ఆ పౌలు గారికి లేకపోవడం చేత ఆయన అన్నాడు కదా, ప్రభువుని కూర్చున్నటువంటి వాక్యాన్ని ఆయనకి తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఏమని తెలియపరుస్తున్నాడంటే, క్రీస్తును జాగ్రత్తగా ప్రసంగించుటకు హేతువు చేసును, క్రీస్తు యొక్క కల్మషం లేని సువార్తను
తిరస్కరించుటకు, క్రీస్తు యొక్క కల్మషం లేని సువార్తను తిరస్కరించుటకు అబద్ధ బోధకులు చేయు ప్రయత్నములను అడ్డగించి ఓడించుటకు తిమోతికి బోధించాడు. నువ్వు ధైర్యంగా ఉండాల, మితముగా ఉండు, ధైర్యంగా ఉండు. ఎందుకంటే అబద్ధికులు అనేక మంది బయలుదేరారు. వారందరినీ కూడా నువ్వు చేయాల్సినది ఏంటంటే సువార్తను తిరస్కరించుటకు అబద్ధ బోధకులు చేయ సువార్తను తిరస్కరించి సొంత మాటల చేత వారు అనేక మందిని మలుచుకుంటూ ఉంటారు. వారిని నువ్వు ఖండించడానికి అడ్డగించి ఓడించాలి. కాబట్టి వాళ్ళందరినీ ఓడించాలంటే నేను అన్నాడు, ఆ విషయంలో నేను మంచి పోరాడాను. నేను మంచి పోరాడాను. ఎందుకంటే లోకమందు జీవించినటువంటి మనుషులలో గనక మిక్కిలి ప్రసిద్ధిగాంచినటువంటి వాడు పౌలు గారు. దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు తర్వాత ఈ లోకంలో జీవించినటువంటి మనుషుల్లో మిక్కిలి ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి పౌలు గారు. ఆయన ఇచ్చినటువంటి మాటలు ముత్యపు మాటలు అన్నమాట. ఆ ముత్యపు మాటలు కనుక చూసినట్లయితే కఠినమైనటువంటి రణరంగమందు, తన జీవితం అంతా కఠినమైనటువంటి రణరంగమే. కఠినమైనటువంటి రణరంగమందు వీరగాయం పొందిన వీరుని విజయహాస్యం అంటాడు ఒక భక్తుడు. కఠినమైనటువంటి రణరంగమందు వీరగాయం పొందిన వీరుని విజయహాస్యమే ఈ యొక్క మాటల యొక్క వృత్తాంతం. పౌలు గారి యొక్క స్థితిని చూస్తే దేవుని ఎరగక ముందు తన ఇష్టానుసారమైన జీవితంలో జీవించినప్పుడు ఏమీ లేదు, కానీ సత్యమైనటువంటి దేవుని సువార్తను ప్రకటించుచున్నటువంటి సమయంలో, దేవుని యొక్క సత్యమైనటువంటి సువార్తను ప్రకటించినటువంటి సమయంలో వారు చూసినట్లయితే పౌలు గారిని అనేకమైన హింసలు పెట్టారు. ఎవరో హింసలు పెట్టలా. నేటి దినాలలో క్రైస్తవ్యానికి అడ్డు మనం చాలామంది అనుకుంటాం. ఎవరు అనుకుంటాం? సర్వసాధారణంగా క్రైస్తవ్యానికి అడ్డు అపోస్తలుడైన పౌలు చనిపోయేటువంటి వాడు కాదు. అపోస్తలుడైనటువంటి పౌలు పరిచర్యలో తన తోటి పనివాడుగా ఉన్నటువంటి అలెగ్జాండర్ పట్టించాడు. కారణం తెలుసా? రోమా నగరాన్ని అందించినవాడు నీరోయే. రోమా నగరాన్ని అందించినవాడు నీరోయే. కానీ రోమా పట్టణము తగిలిబడిపోయిన సమయంలో రోమా పట్టణాన్ని కనుక నీరు అంటించకపోతే పిడేలు వాయిస్తే ఎందుకు కూర్చుంటాడు? రోమా పట్టణాన్ని అందించిన వాడు నీరోయే. కానీ ఆ నిందను ఈ అలెగ్జాండర్ అనేటువంటి వాడు తప్పుడు బోధలు చేస్తున్నాడు కాబట్టి, తప్పుడు వక్రీకరణ జీవితం జీవిస్తున్నాడు కాబట్టి పౌలు గట్టిగా గద్దించాడు. నువ్వు నాతో సహవాసుకుంటున్నావు, పరిచర్యలో ఉంటున్నావు, నువ్వు చేసేటువంటిది చాలా దౌర్భాగ్యమైన స్థితి అని చెప్పాడు అలెగ్జాండర్కి. నువ్వు చేసేటువంటి పాపపు కృత్యాలు మంచివి కాదు. నువ్వు దేవుని బోధ చేస్తున్నావు, దేవునికి విరుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. అది పక్క పెట్టేసుకున్నాడు అంత అపోస్తలుడైన పౌలు గారి మీద. నేటి దినాల్లో మన శత్రువులు ఎవరు కాదు, నువ్వెవరినైతే గద్దిస్తావు వాడే నీకు శత్రువు. మనం మేలు కోరి మనం గద్దిస్తే వాడు అందుకని అంటాడు పరిశుద్ధ గ్రంథం, అపహాస్కు నువ్వు గద్దించుకో, అపహాస్కుని నువ్వు గద్దించు. కానీ ప్రభు యొక్క వాక్య ప్రకారంగా గద్దించుము, బుద్ధి చెప్పుము, సమయమందును అసమయమందును చూస్తే నేటి దినాల్లో
తీర్చుకోవడానికి సిద్ధపడ్డాడు. అట్ సేమ్ టైం నీరోకి కావాలి ఎవరు? ఈ పాపమంతా తీసుకెళ్ళి క్రైస్తవుల మీద పెట్టాలి. ఈ పాపమంతా తీసుకెళ్ళి క్రైస్తవుల మీద పెట్టాలి. క్రైస్తవులు ఏమని చెప్పాడు తెలుసా? సాక్ష్యం చెప్పాడు, దొంగ సాక్ష్యాలు చెప్పాడు. ఏమని చెప్పాడండి? ఈ పట్టణాన్ని అంటించినటువంటి వాళ్ళు ఎవరో కాదు, రోమాపట్నంలో ఉన్నటువంటి క్రైస్తవులే ఈ రోమాపట్నాన్ని అంటించారు అన్నాడు. అయితే రోమాపట్నంలో ఉన్నటువంటి క్రైస్తవులకి ఎవడు బోధిస్తున్నాడు? అపోస్తలుడైన పౌలు బోధిస్తున్నాడు. ఎక్కడున్నాడు? ఈ రోమాపట్నంలో ఉన్నటువంటి వారందరినీ క్రైస్తవులుగా మార్చినటువంటి అపోస్తలుడైన పౌలు జైలు గోడల మధ్య ఉన్నాడు. వెంటనే అపోస్తలుడైన పౌలుని తీసుకురమ్మన్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఎవరి మీద? నీరో చక్రవర్తి మీద తిరుగుబాటు చేస్తారు. ఏమని తిరుగుబాటు చేస్తారు? రోమాపట్నం ఈ విధంగా ఉండి దీన్ని అంతటిని కాల్చేవని ఎవరని అడుగుతారని ఆ నింద కోసం, అవకాశం కోసం చూశాడు. అవకాశాన్ని మద్దతు ఇచ్చాడు అలెగ్జాండర్. వెళ్ళి అలెగ్జాండర్ ఇచ్చిన మద్దతు ప్రకారం జైలు గోడల మధ్య ఉండి సువార్త పరిచయం చేస్తున్నటువంటి పౌలు గారిని తీసుకొచ్చి క్రైస్తవులందరూ ప్రేరేపించాం. కాబట్టి క్రైస్తవులందరూ కలిసి ఏం చేశారు తెలుసా? రోమాపట్నాన్ని కాల్చేశారు. కాబట్టి రోమా పట్టణాన్ని కాల్చారు. కాబట్టి దీనికి శిక్ష ఎవరికండి? అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క తలను నరికివేయమని ఆజ్ఞాపించాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు మరణానికి తన తోటి సేవకుడే, తను చేసినటువంటి పాపమును ఖండించినటువంటి వాడే అపోస్తలుడైనటువంటి పౌలు మరణానికి కారకుడైనటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని అంటాడు కదా, అపోస్తలుడైన పౌలు గారు చెప్పుచున్నటువంటి ఆ ముచ్చపు మాటలు మనం చూసినట్లయితే, కఠినమైన రణరంగమందు వేరే గాయమును పొందిన వీరుని విజయహాసము, ఈ మాటలు రాసి అతికి దినములు కాకముందే మరణశిక్ష నెరవేర్చు ఒక వీరుని ఖడ్గము అతని ప్రాణ శరీరము నుండి విడుదల చేశాను. ఆత్మ ప్రేమ స్వరూపి అయినట్టు ప్రభువు రొమ్మునకు ఎగిరిపోయాను. అంతేగాని అపోస్తలుడైన పౌలు మరణానికి ఎప్పుడు భయపడాల. అపోస్తలుడైన పౌలు అంటాడు కదూ, ఏమంటాడు తెలుసా? దేవుని నీరు యొక్క చేతుల్లో చనిపోయేటప్పుడు కూడా ఏమను పౌలు గారికి మరణము ఏమంటుందంటే ప్రయాస నుండి విశ్రాంతిలోనికి వెళ్తున్నాను అంటాడు. ఏమని చెప్తాడు పౌలు గారు? నా ప్రయాసలో నుండి పౌలు గారిని కొట్టారు, తిట్టారు, ఉమ్మేశారు, రకరకాలైనటువంటి చిత్రహింసలు పెట్టారు. తన తోటి వారు కూడా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు. అయినప్పటికీ కూడా పౌలు గారు సిగ్గుపడలా. అందుకని అన్నాడు కదా, ఆయన అంటాడు కదా, ఈ యొక్క మరణం అనేటువంటి దాన్ని అంటాడు కదా, ప్రయాస నుండి విశ్రాంతిలోనికి నేను వెళ్తున్నాను అంటాడు. ప్రయాసలో నేను విశ్రాంతిలోనికి వెళ్తున్నాను. అందుకని అన్నాడు, నేను పోరాడినటువంటి పోరాటం, ఎటువంటి పోరాటం పోరాడాడంటే మంచి పోరాటము ఇక మీద నా కొరకు ఏముందో తెలుసా? నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఎంత పోరాటంలో నేను విశ్వాసమును ఎక్కడ సడలిపోలేదు, రక్షణ నేను ఎక్కడ విడిచిపెట్టలేదు, పరిశుద్ధతకి నేను ఎక్కడ దూరం కాలేదు. ఖండించవలసిన సమయంలో ఖండించాను, బుద్ధి చెప్పవలసిన సమయంలో బుద్ధి చెప్పాను. పౌలు గారు కనుక అక్కడ ఉన్నటువంటి వారు అపోస్తల కార్యాలు చదివితే ఆ పేస్తు ఇంకొక అతను పిలిచినప్పుడు పౌలు గారు ఎవరన్నా అయితే బతిమాలుకుంటారు, వీళ్ళు రాజులు కదా మనల్ని విధులు పెడతారు. ఆయన ఏమన్నా తెలుసు, ఒరే సున్నం కొట్టిన సమాధి నువ్వేంటారు నాకు చెప్తున్నావు అన్నాడు. వాడికి ఎలా ఉంటుంది? ఇంకా శిక్షణ మరి రెండింతలు చేస్తాను. ఎందుకని తెలుసా? పౌలు గారికి తెలుసు, వాళ్ళ జీవితం అంతా తెలుసు. ఖండించగలిగాడు, బుద్ధి చెప్పగలిగాడు, శిక్షించబడ్డాడు, అనేకమైన సార్లు దేవుడు తప్పించాడు. అయినప్పటికీ కూడా పౌలు గారు ఒకటే అనుకున్నాడు, పొందేటువంటిది వీర మరణం. చూసినట్లయితే ఎందుకంటే ఆ మంచి పోరాడి విశ్వాసమును విడిచిపెట్టకుండా దేవుడి కొరకు సిద్ధపడ్డాడు. అంటాడు కదా, ఇక మీదట నా కొరకు ఏముందో తెలుసా? నీతి కిరీటం ఉండబడింది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాదు, ఏమంటాడంటే నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ కూడా ఏంటంటే దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఏంటి అంటే ఇన్ని శ్రమలు పొందడానికి, ఇన్ని బాధలు పొందడానికి కారణం కనుక చూసినట్లయితే ఆయనకు ఉన్నటువంటిది ఒకటే, నీతి కిరీటం నా కొరకు సిద్ధపరచబడింది. నీతి కిరీటం నా కొరకు సిద్ధపరచబడింది. తర్వాత వీరునిగా స్వదేశమునకు తిరిగి వచ్చాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికే వెళ్ళిపోయాడు. అంటాడు కదా, మరి ఒక వీరుడు పొందని ఆహ్వానం అతడు పొందాడు. పరలోకమందు తాను పొందుటను తన యొక్క ఊహా నేత్రాల ముందుగానే తన యొక్క జరగబోయేటువంటి సంఘటన అంతటిని కూడా దేవుడు తనకు తెలియపరిచాడు.
తన ఊహానేత్రాలతో జరగబోయేటువంటి సంఘటనను తెలియపరిచిన తర్వాత పౌలు గారు రాసినటువంటి చివరి పత్రిక చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతిని బలపరిచాడు, మెలకువగా ఉండమన్నాడు. దేవుని స్వార్థ చేయడంలో నువ్వు అక్కడ చూసిన నువ్వు కొన్ని విషయాల్లో మనం మితముగా ఉండాలి. స్వార్థ విషయంలో శ్రమ పడమన్నాడు అంటాడు కదా. స్వార్థికని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరుగు. నువ్వే పని అయితే ఏ పరిచర్య చేస్తున్నావు దాన్ని సంపూర్ణంగా జరుగు. స్వార్థ పరిచర్య పోల్పపాన్పు కాదు. స్వార్థ పరిచర్య పోల్పపాన్పు కాదు. దేవుని పరిచర్య మనం చేసే స్వార్థ, నేను అనుకుంటాను మన మందిరాల్లో మేము చేసే స్వార్థ అసలు స్వార్థ కాదు. తెలుసా? అన్నీ అమర్చిపెట్టిన తర్వాత నల్లేరు మీద నడకంటారు చూస్తారు, నల్లేరు మీద నడకే. మరి దేవుని స్వార్థకి ఇప్పుడు కూడా మొన్న ఒక యవనస్తులు వెళ్ళారు, నాకు తెలిసినట్టు ఒక యవన బ్యాచ్ వరుసాపట్నం వెళ్ళారు. వాళ్ళకి ఎంత మోటివేషన్ కలిగిందంటే వాళ్ళే సిద్ధపడి ఒక 30,000-40,000 రూపాయలు పోగు చేసుకుని ఒక 5-6 బెడ్లు వాళ్ళందరూ కలిసి సువార్త పరిచయం తెలియని చోట్లకి ఒరిస్సా రాష్ట్రం వెళ్ళిపోయారు. ఒరిస్సా రాష్ట్రం వెళ్ళిపోయి ఒరిస్సాలో కొన్ని దినాలు వాళ్ళకి ఏంటంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి సువార్తను ప్రకటించి వచ్చారు. నేను పనిచేసేటువంటి ఏరియాలో నేను వెరీ హ్యాపీ. ఎందుకంటే అసలు నేను అనుకుంటూ ఉంటాను, మన అందరూ క్రైస్తవులమే, అందరూ ఎరిగినటువంటి వాళ్ళమే, మన మధ్య జరిగేటువంటి సువార్త ఇది సువార్త. అసలు మనం చేసేటువంటి సువార్తలో మనం ఆవగింజలో 1000 భాగం కూడా మన సువార్త కాదేమో. దేవుని కొరకు కష్టపడడం కానీ ఇది కూడా మనం కష్టంగానే భావిస్తూ ఉంటాం. అందుకని సువార్త విషయంలో నువ్వు కష్టపడు. అంటే సువార్త విషయంలో కష్టపడడం అంటే ప్రసంగికుడు ఒక్కడే కాదు, ప్రతి విశ్వాసి కష్టపడాలా. స్వార్థల విషయంలో ప్రతి విశ్వాసి కూడా కష్టపడి దేవుని కొరకు ఉండాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఆయనకి హెచ్చరించి చెప్పిన తర్వాత అన్నాడు, ఆయన పోరాడినటువంటి పోరాటం నేను మంచి పోరాటము. నీ పోరాటం ఎలా ఉంది? నీ పరుగు పందెంలో నీ యొక్క గురి ఏమైంది? నీ పరుగు పందెంలో నువ్వు వచ్చేటువంటి ఆటంకాలను ఏ విధంగా అధిగమిస్తున్నావు? ఆత్మీయ కిరీటమును పొందగలిగినటువంటి నిశ్చయిత మనం కలిగి ఉన్నామా? నీతి కిరీటము పొందగలిగినటువంటి నిశ్చయిత మనం కలిగి ఉన్నామా? అందుకన్నాడు, నీ యొక్క హృదయమును నీవు దేవుని కొరకు నువ్వు సిద్ధపరచుకో. దేవుని కొరకు మన హృదయమును సిద్ధపరచుకోవాలి. దేవుని కొరకు మన హృదయమును సిద్ధపరచుకోకపోయినట్లయితే దేవుని ఇచ్చేటువంటి ఆ పోరాటంలో ఆ యొక్క నీతి కిరీటం లేకపోతే చూసినట్లయితే ఆత్మీయ కిరీటం అనేటువంటిది మనం పొందడానికి అవకాశం లేదు. అందుకని అంటాడు అక్కడ యెషయా, మానవుని యొక్క అందమంతా గాడిలాంటి. మనం వేసే అందం ఎంత చెప్పు ఉంటుంది కదా, మనం ఎంత పొందే అందం, మనం పొందేటువంటి ఈ జీవితాలు ఎంత ఈ లోకములో అందగత్తెలుగా పిలువబడినటువంటి వారు. మెడోనా ఎంత ప్రపంచంలో ఆమె వేసుకున్నటువంటి డ్రెస్సుల కంటే కొట్ల కొలది ఇచ్చారంట డబ్బులు. ఆమె నిలబడగలిగిందా? ఎంతకాలం జీవించగలిగింది? మానవుని యొక్క జీవితంలో ఎంత అందగాడైనా ఎంత అందగత్త అయినా ఏదో ఒక దినాన్ని నీ అందమంతా కూడా ఉండదు. వయసెళ్ళే కొలిది మనకున్నటువంటి మన అమ్మమ్మలు మన తాతయ్యలు మనకంటే అందగాళ్ళే, వాళ్ళు మనకంటే అందగాళ్ళే. వాళ్ళని చూసి నువ్వు ఇప్పుడు అనుకుంటావు నేనే అందగాన్ని అనుకుంటాం. మనకంటే వాళ్ళు బహు అందగాళ్ళు, కానీ వాళ్ళ అందం వాళ్ళ దగ్గర ఉందా? వాళ్ళ అందం ఏమైంది? వయసు రీత్యా ఉంది. మన అందం మన దగ్గర ఉంటుందా? నీ శరీరం రంగు ఉంటుందా? నీకు ఉన్నటువంటి దృఢత్వం ఉంటుందా? ఏది ఉండదు. అదంతా ఉండదు. కానీ నువ్వు దాన్ని నమ్ముకుని నువ్వు జీవించుకు. లేకపోతే మనకంటే ధనవంతులు బోల్మంది ఉన్నారు ఈ లోకంలో. చాలామంది ధనవంతులుగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు, తినడానికి ఆహారం లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ధనం స్థిరమా? ధనం స్థిరం కాదు, ఏది స్థిరం కాదు. కాబట్టి వాక్యం అనేటువంటి దాన్ని మాత్రం నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. అందుకని మత్తయి సువార్తలో యేసుప్రభు వారు ఉపమానం చెప్తుంటాడు, విత్తువాని ఉపమానాన్ని చెప్తుంటాడు యేసుప్రభు వారు. ఏంటి ఆ ఉపమానం మనం చూసినట్లయితే ఆయన ఒక మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన 13వ అధ్యాయంలో 8 ఉపమానాలు చెప్పాడు. ఆయన ఆ 8 ఉపమానాలు ఆయన అంటాడు, ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరం కూర్చున్నాడు. బహుసన్నజము ఆయన వద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చున్నాడు. జనులందరూ దరి నిల్చుండగా ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతి చెప్పాడు. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తనం, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేస్తాను. నీ హృదయంలో అనేటువంటి మన హృదయము 4 రకాలైనటువంటి స్థితిని కలిగి ఉంటుంది. ఎటువంటి స్థితిని కలిగి ఉంటుందంటే త్రోవ పక్క స్వభావం ఉంటుంది.
స్టోనీ ప్లేసెస్ అంటే రాతి నేల కలిగి ఉంటుంది. మూడోది కనుక చూసినట్లయితే మనం అంటే మొండ్ల పొదలు కలిగినట్టు స్వభావం కలిగి ఉంటుంది, మంచి నేల కలిగినట్టు స్వభావం. ఈ హృదయము చిన్నదే, కానీ దీన్ని క్లాసిఫికేషన్ చేస్తే 4 రకాలైనటువంటి స్థితిని కలిగి ఉంది అంట హృదయం. ఏంటంటే త్రోవ పక్క పడినటువంటి స్థితి, రాతి నేలన స్థితి, మొండ్ల పొదల స్థితి, మంచి నేలన పడినటువంటి స్థితి. అయితే విత్తనము ఆత్మీయమైనది, దేవుని యొక్క వాక్యం. ఆయన అదే చెప్పాడు, దేవుని యొక్క వాక్యం నిత్యము నిలిచింది. కాబట్టి నిత్యము నిలిచేటువంటి దేవుని యొక్క వాక్యం హృదయం అనేటువంటిది కాఠిన్యమైనటువంటిది. హృదయం అనేటువంటిది కాఠిన్యమైనది. వాక్యము ఈ కాఠిన్యమైనటువంటి హృదయంలో ఉండటానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ యొక్క మనం చూసినట్లయితే మనకు త్రోవ పక్క హృదయం కలిగి ఉంటే దాన్ని తీసివేయమంటున్నాడు. తర్వాత కనుక రాతి నేల హృదయం ఉంటే దాన్ని తీసేయమంటున్నాడు. మొండ్ల పొదల స్థితిని కలిగి ఉంటే తీసివేయమంటున్నాడు. ఏమని చెప్తున్నాడు ఫైనల్గా? మంచి నేల, గుడ్ గ్రౌండ్ చెప్పాను కదా. చదువులో చేయబడినటువంటి ఒక స్థలం, సమము చేయబడినటువంటి స్థలం. ఆ సమము చేయబడినటువంటి స్థలంలో దేవుని యొక్క వాక్యమని విత్తనం విత్తితేనంట 60 దంతులు, 70 దంతులు, 100 అంతులు ఫలాలు ఫలిస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మనం వినిన దానిని నీ యొక్క హృదయంలో నీవు ఆ త్రోవ పక్క పడినటువంటిది స్థితి కంటే ఆ వింటావు. కానీ విన్న తర్వాత అది ఏమైపోతుందంటే పక్షులు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటాయి, ఆనందపడుతూ ఆ సమయంలో. కానీ ఆనందం ఎంతసేపు ఉండదు. రాతి నేల ఉద్యమం వచ్చేస్తుంది ఉంటుంది ఒక్కొక్కసారి, కానీ సరైనటువంటి వేరు లేకపోవడం చేత, అంటే మొన్ను అనేటువంటిది లేకపోవడం చేత అది జీవించేటువంటి కాలం కొద్ది కాలం ఉంటుంది. మూడోది కనుక మనం చూసినట్లయితే మొండ్ల పొదలు లౌకికమైనటువంటివి, కోరికలు, మనకు ఐహిక సంబంధమైనటువంటి కోరికలు. ప్రతి మనిషి కోరికలు లేనివాడు ఎవడు ఉండడండి? అందరికీ కోరికలు ఉంటాయి. కానీ ఐకిక సంబంధమైనటువంటి కోరికలను బట్టి మనలో ఏమవుతుందో అంటే తెలుసా, మొండ్ల పొదలు ఆ విత్తనముని ఎలా అంచివేస్తాయో నీ ఐకిక సంబంధమైనటువంటి కోరికలు దేవుని యొక్క వాక్యాన్ని కూడా అణిచివేస్తూ ఉంటాయి. వాక్యం చెప్పగానే మందిరంలో చాలామంది ఉద్యోగం చూస్తారు, బ్రైట్ 1000 వాట్స్ బల్బులాగా వెలిగిపోతూ ఉంటుంది. కొన్ని మొఖాలు బయటికి వెళ్ళినట్లయితే వాళ్ళ క్రియలు చూస్తే మళ్ళీ 0 వోల్టేజ్ స్థితికి వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడేమో 1000 వాట్స్ బల్బులాగా ఉంటాయి, బయటికి వెళ్ళి మరలా మనం ఐకిక జీవితంలో చూస్తే 0 వాట్స్. అంటే ఈ 1000 వాట్స్ కాస్త ఏమైపోతుందంటే ఐకిక సంబంధమైనటువంటి డిజైర్స్ ఏమైతే ఉన్నావో వాటిని ద్వారా ఆనందించడానికి మనకు ఉన్నటువంటి భక్తి అంతా 0 వాట్స్లోకి వచ్చేస్తుంది. ఆ 0 వాట్స్లోకి వచ్చేసిన తర్వాత అందుకే అంటాడు, ఆ కోరికలు నేను ఏం చేస్తాయండి, అంచివేస్తాయి. దేవుని యొక్క వాక్యాన్ని ఫలింపజేయనువ్వు. కాబట్టి ప్రతి వారు అనుకుంటారు నేను రక్షింపబడాలి దేవుని కొరకు, అందరూ అదే కోరిక. ఆ కోరిక లేనుడు ఎవడూ లేడు. కానీ 3 రకాల స్వభావంలో స్థితిని నీవు కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో దేవునికి సిద్ధపరిచినటువంటి హృదయం ఉండదు. మూడోది గుడ్ గ్రౌండ్, మంచి నేల. ఈ మంచి నేల అనేటువంటిది నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు తెలుసా? అది ఎట్లాగంటే దేవుని యొక్క వాక్యం 60 దంతులు, 70 దంతులు, 100 అంతులు ఫలింపజేస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది, మన యొక్క హృదయాన్ని మనం బోధించే నా హృదయంలో ఉన్నటువంటి ఎత్తు పల్లాలు నాకు తెలుసు, లోయలు పర్వతాలు నాకు తెలుసు, ఏ గర్వం ఉందో, ఏ అసూయ ఉందో, ఏ మచ్చరం ఉందో, ఏ విధమైనటువంటి వంకర స్థితి నాలో ఉందో నాకు తెలుసు. నీవు పరిశీలన చేసుకుంటే నీలో ఉన్నటువంటి వంకర జీవితం, నీలో ఉన్నటువంటి గర్వం, నీలో ఉన్నటువంటి అతిశయం, నీలో ఉన్నటువంటి అసూయ, నీలో ఉన్నటువంటి మచ్చరం నీకు తెలుసు. నా హృదయంలో ఉన్నది నాకు తెలుసు, నీ హృదయంలో ఉన్నది నీకు తెలుసు. నా హృదయంలో ఉన్నది నీకు తెలియకపోవచ్చు, నీ హృదయంలో ఉన్నది నాకు తెలియకపోవచ్చు. కానీ మన అందరి హృదయాలు ఎరిగినటువంటి దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ యువర్ హార్ట్. మనం యొక్క హృదయాలను మనం మార్చుకుందాం. నేను చెప్పాను కదా, గర్వం లేని మనిషి ఎవడు ఉండడు. ప్రతివాడు గర్వమే తన స్థితిని బట్టి. అయితే దేవుడు అన్నాడు, నీ గర్వం పనిచేయదు అంటున్నాడు. ప్రతివాడు చూపులు వంకర చూపులే, నీ వంకర చూపులు పనిచేయమంటున్నాడు దేవుడు. నీ మాటలు చాలా కరుకైనవి, ప్రతివాడు కరుకు. ఎదటివాడిని ఏ విధంగా డిఫెన్స్లో పండదామని మాట్లాడుతుంటాడు. నీ కంట్రోల్ చేసుకో అంటున్నాడు దేవుడు. నీవు ఏ వీతిగా ఉండవు. అందుకే నేను చివరికి హెచ్చరిస్తున్నాను, నువ్వెంత, నీ జీవితము ఎంత. నీ జీవితము, నా జీవితము గడ్డి పువ్వు లాంటిది. మన జీవితం, మనకున్నటువంటి సౌందర్యం గడ్డి పువ్వు లాంటి సౌందర్యం.
కాబట్టి బీ కేర్ఫుల్ అని చెబుతూ అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్పాడు, తిమోతికి తెలియపరిచాడు, నీ జీవితకాలంలో విశ్వాసం విడిచిపెట్టకుండా దేవుని కొరకు మంచి పోరాడని చెప్పాడు. యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అనేకమైనటువంటి ఉపమానముల చేత సామాన్యమైనటువంటి మనిషి కూడా దేవుని యొక్క వాక్యములన్నింటినీ లోతైన అనుభవాలు తెలుసుకుని దేవుని కొరకు జీవించాలని చెప్పాడు. అనుకోవచ్చు, ప్రభా నేను సిద్ధమైన మనసుతో నీ మందిరంలో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో, నీ హృదయం 4 రకాలుగా ఉంది. ఇక్కడ నీ హృదయం 4 రకాలుగా ఉంది. నువ్వు ముళ్ళ పొదలు కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉన్నావు, రాతి నేలను కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉన్నావు, త్రోవ పక్కన పడినటువంటి హృదయాన్ని కలిగి ఉన్నావు, ఒకటి మంచి నేలను కలిగినటువంటి హృదయం కలిగి ఉన్నాం. ఇక్కడ మనం పరిశీలన చేసుకోవాలి, బోధించే నా జీవితంలో ఇంకా త్రోవ పక్కన పడినటువంటి హృదయ స్థితిని కలిగి ఉన్నానా, ఇంకా ముళ్ళ పొదలలో పడినటువంటి ఆ ముళ్ళ పొదల స్థితిని నేను కలిగి ఉన్నానా, ఇంకా కాఠిన్యమైనటువంటి జీవితం రాతి నేల హృదయాన్ని కలిగి ఉన్నాను. ప్రభు ఈ 3 ఉంటే నాకు తీసివేసి మంచి సదునైనటువంటి హృదయాన్ని, నువ్వు నివాసం చేసేటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు అన్నాడు, బ్లెస్సింగ్ వెంబడి బ్లెస్సింగ్, దీవెన వెంబడి దీవెన, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం వస్తాయి అనుకుంటావేమో. కాదు, అపోస్తలుడైన పౌలు గారిలాగా ఏమొస్తుందో తెలుసా, శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టం వస్తుంది. అయినప్పటికీ కూడా నీ విశ్వాసం అనేటువంటిది విడిచిపెట్టకు, నీ విశ్వాసం అనేటువంటి విడిచిపెట్టుకు. ఎందుకో తెలుసా, ఆయన అన్నాడు, నాకు నీతి కిరీటం అనేటువంటిది ఉంది, నాకే కాదు ఎవరైతే దాన్ని అపేక్షించినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా దేవుడు పరలోకమందు ఒక నీతి కిరీటాన్ని మనందరి కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి దానిని బట్టి దేవుని యొక్క వాక్యం బట్టి మనం జీవించడానికి సిద్ధపడవలసినటువంటి వారు. అందుకని అంటాడు కదా, దేవుని యొక్క వాక్యపు సేద్యం ద్వారా మన హృదయాలు ఉన్న కరికైన వంకరైన మన ఆలోచనలు సరి చేసుకుని ప్రభువు కొరకు మన మార్గము సరళం చేసుకుంటూ నేలను పడిన విత్తనము వలె మన హృదయంలో క్రీస్తు ప్రేమ ఫలించి మంచి విశ్వాసముతో తుదముట్టుటకు మన ఆత్మీయ పోరాటము మనము కొనసాగించవలసినటువంటి వారము. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమె సమస్త జ్ఞానముకు మించిన సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉంచునుగాక.